భద్రాచలంలో మేము బుక్ చేసుకున్న రూమ్ కి రీచ్ అవ్వంగా పక్కనే ఉన్న గోదావరి గట్టు దగ్గర స్నానం చేద్దామని వచ్చేసాం. గోదావరిలో స్నానం చేసి దీపాలు పెట్టి వాటర్ లో వదిలేస్తారు కదా, అందుకోసమని అక్కడ పక్కన దీపాలు కూడా ఉంటున్నాయి. 100 రూపీస్ ప్లేట్ అంటున్నారు, దాంట్లో పసుపు కుంకుమ అవి కూడా ఉంటున్నాయి. మేము వెళ్ళిన టైంలో గోదావరిలో ఎక్కువ ఫ్లో లేదు. గోదావరిలో దిగేంత వరకు చల్లగా అనిపించింది. ఒక్కసారి దిగాక అసలు ఏం తెలియలేదు, ఎంతసేపు ఆడుకున్నామో. గోదావరిలో చాలా సేపు ఆడుకుని స్నానం చేసిన తర్వాత రూమ్ కి వెళ్ళి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత పర్ణశాలకి వెళ్దాం అనుకున్నాం. పర్ణశాలకి వెళ్లే దారిలోనే మనకి సీతమ్మ వారి నారి చీరలు ప్లీజ్ చూడొచ్చని తెలిసింది. శ్రీరామదాసు మూవీ చూసి నేను ఇక్కడ ఓన్లీ సీతమ్మ వారి నారి చీరలు మాత్రమే ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అది మాత్రమే కాకుండా ఇక్కడ బోల్డ్ అని గుర్తులుంటాయి. రాములు వారు ఆరేసుకున్న కండువా గుర్తు, ఇప్పపళ్ళు తినడానికి చేసుకున్న కంచం, మన సీతమ్మ గారు పెట్టుకున్న పసుపు కుంకుమ రాళ్ళు, ఇంకా బోలెడున్నాయి. ఇవన్నీ వీడియో తీయకూడదన్నారు. నేను మన రిలీజియన్ ఇంకా ఎథిక్స్ కి రెస్పెక్ట్ చేసి నేను కూడా వీడియో తీయలేదు. ఇవన్నీ వీడియోలో కంటే దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది.